బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చింది. ఈరోజు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నటుడు శివాజీ ఈరోజు ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఉమెన్ కమిషన్ అధికారులు శివాజీకి నోటీసులు కూడా సర్వ్ చేశారు. గతంలో మహిళల పట్ల ఒక దండోరా ఈవెంట్ సంబంధించినటువంటి మూవీ ఈవెంట్ లో శివాజీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున శివాజీపై మహిళా సంఘాలు కావచ్చు, మరోవైపు కొంతమంది సామాజికవేత్తలు కూడా శివాజీ మాట తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో శివాజీ తన వ్యాఖ్యల్లో దొరికినటువంటి అసభ్య పదాలకు బేసిక్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పారు. దీంతో మహిళా కమిషన్ మహిళలపై శివాజీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కూడా తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ కావడంతో వెంటనే శివాజీ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా శివాజీకి ఇటీవల కాలంలో తెలంగాణ మహిళా కమిషనర్ దేరెల శారద శివాజీకి నోటీసులు సర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మాస్టర్ స్టాండ్ లో ఉన్నటువంటి తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయం ముందు శివాజీ హాజరయ్యి తన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీస్ లో మహిళా కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో మరి ఈ రోజు శివాజీ హాజరవుతాడా లేదా అన్నది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఇప్పటికే తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పదాలను తాను దొర్లాను, దానికి బేసిక్ గా తన స్టేట్మెంట్ ని కట్టుబడి ఉన్న ఆ 2 పదాలు ఏదైతే సమానం కనిపించేలాగా మహిళలు డ్రెస్సులు వేసుకోవడం కరెక్ట్ కాదు అనేది అయితే కామెంట్ చేసాడో దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నాను. తన మాటలకు బేసిక్ గా మహిళా లోకానందు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తూ ఇటీవల కాలంలో శివాజీ తన ఇన్స్టాలో ఒక సెల్ఫీ వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరోవైపు మహిళా సంఘాలు కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కొంతమంది మహిళా నేతలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, మరోవైపు హీరోయిన్స్ కావచ్చు, మరోవైపు బుల్లితెర నటులు కూడా శివాజీ మాట తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక నటుడుగా, ఒక సీనియర్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి శివాజీ ఈ రకంగా మాటలు చేయడం, అది కూడా మహిళలపై ఈ రకంగా అసభ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదంటూ కూడా కొంతమంది మహిళలు, అదేవిధంగా సినీ ఆర్టిస్టు, అదేవిధంగా బుల్లితెర నటులు కూడా డిమాండ్ చేస్తారు. ఈ రోజు తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా శివాజీని నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్తుంది. కాబట్టి ఈ రోజు 11 గంటలకు ఇద్దరు మరి హాజరవుతారా లేదా, మరి దీనిపై శివాజీ ఎలాంటి తన స్టేట్మెంట్ ఇస్తాడనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.